టాలీవుడ్ హీరోలకు మాస్ ఇమేజ్ ను గిఫ్ట్ గా ఇచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొంతకాలంగా ఆయనకు సరైన హిట్ లేదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్, జేబీ నారాయణరావు కొండ్రొల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆఫీషియల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, టబు, సంయుక్త, దునియా విజయ్ కుమార్, జరీనా వహాబ్, బీటీవీ గణేష్, బ్రహ్మాజీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి, అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నిన్ను ఎందుకు వదులుతాం అంటూ సాగే భావోద్వేగభరితమైన డైలాగ్తో టీజర్ స్టార్ట్ అయిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టీజర్ అంతటా పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. ప్రతి పాత్రను చాలా ఇంటెన్సివ్ గా చూపించారు మేకర్స్. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సంతోష్ నూజిల్లా ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో త్వరలో ఈ చిత్రం థియేటర్లలో అలరించడానికి రెడీ అవుతోంది. పూరి జగన్నాథ్ మార్క్ యాక్షన్, బలమైన ఎమోషన్స్ తో కూడిన ఈ టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పూరి ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ఆయన కంబ్యాక్ ను గట్టిగా కోరుకుంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ స్లమ్ డాగ్ టీజర్ తో ఈసారి పూరి పక్కా హిట్ కొడతారని ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఇరుముడి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 21న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే డిజిటల్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. దాదాపు 14 కోట్ల రూపాయల అటు ఇటుగా భారీ బిజినెస్ జరిగినట్లు సమాచారం. రవితేజ మార్కెట్ వాల్యూ అలాగే శివ నిర్వాణ గత చిత్రాల ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకొని నెట్ఫ్లిక్స్ ఈ స్థాయి మొత్తాన్ని చెల్లించడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వాస్తవంగా రవితేజకు గత కొంతకాలంగా సరైన హిట్స్ లేవు. ధమాకా సినిమా తర్వాత థియేటర్ వైజ్ గా కమర్షియల్ సక్సెస్ చూడలేదు. చేసిన ప్రతి సినిమా దేనికదే డిజాస్టర్ గా నిలిచాయి. అయినా కూడా ఇరుముడి భారీ ధర పలికిందంటే కంటెంట్ పై నమ్మకంతోనే నెట్ఫ్లిక్స్ ఈ ధర పలికిందని టాక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటిస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. థియేట్రికల్ రన్ ముగిసిన అనంతరం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానుంది. నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పారడైజ్. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది పారడైజ్. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 21న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం లేదు. అదే డేట్కు మైత్రి మూవీస్ నిర్మిస్తున్న రవితేజ లేటెస్ట్ సినిమా ఇరుముడి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పారడైజ్ ఆలస్యానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఈ సినిమా ఇంకా సెకండ్ హాఫ్ షూటింగ్ పెండింగ్ ఉందని, అది ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వడానికి కాస్త ఆలస్యం కావడం వల్లే సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఆగస్ట్ 21న మిస్ అయిన ఈ సినిమా కేవలం కొన్ని వారాల గ్యాప్తో సెప్టెంబర్ మిడ్ వీక్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు టార్గెట్ పెట్టుకొని షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ కొత్త విడుదల తేదీపై చిత్ర నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎంత ఆలస్యమైనా పారడైజ్ అవుట్పుట్ అదురుతుందని, నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా పారడైజ్ నిలుస్తుందని యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కింగ్ 100, లాటరీ కింగ్ అనే వర్కింగ్ టైటిల్స్ తో ప్రచారంలో ఉన్న ఈ మైల్ స్టోన్ చిత్రానికి కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా దూసుకుపోతోంది. అంతేకాదు షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్టుగా టాక్. త్వరలోనే చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరోవైపు మ్యూజిక్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోందట. వచ్చే నెలలోనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసే ఆలోచనలో కూడా ఉన్నారట. అంతేకాదు అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ల్యాండ్ మార్క్ మూవీని 2026 దసరా పండుగ కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. అసలు ఈ సినిమా టైటిల్ ఏంటి, నాగార్జున లుక్ ఎలా ఉంటుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కానీ కింగ్ ఈసారి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా సీనియర్ స్టార్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తుండగా యాక్షన్, డ్రామా, ఎమోషన్స్ కలిపి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ టీజర్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మరి కింగ్ 100 తో నాగార్జున ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ రజనీ ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ ముగించే పనిలో ఉన్నారు. ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు క్రేజీ దర్శకులతో సరికొత్త ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు సూపర్ స్టార్. తాజాగా రజనీ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ హల్చల్ చేస్తోంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితం అనౌన్స్ చేసిన ఈ సినిమాకు డైరెక్టర్స్ మారుతూ వస్తున్నారు. సుందర్ సి డైరెక్షన్ లో ప్రకటించిన ఈ సినిమాకు ఆ తర్వాత సిబి చక్రవర్తి, నెల్సన్ దిలీప్ కుమార్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఓమై కడవలే, డ్రాగన్ చిత్రాల ఫేమ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు ఈ భారీ యాక్షన్ డ్రామాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే చెన్నై సమీపంలోని పూనమల్లిలో ఈ సినిమా కోసం భారీ సెట్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల చివరి నాటికే ఈ ల్యాండ్ మార్క్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా ఈ సినిమా కోసం రజనీకాంత్ పై ఒక ప్రత్యేకమైన ఫోటో షూట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ డాక్టర్ లుక్ లో కనిపించనున్నట్టు సమాచారం. రజనీకాంత్ కెరీర్ లో చాలా కాలం తర్వాత డాక్టర్ లుక్ లో దర్శనమివ్వబోతున్నాడు. ఈ ఫోటోషూట్ పిక్స్ తో పాటు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ త్వరలో విడుదల చేయనున్నారు.